వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు పూర్తిగా వస్తుంది. ఈ 11 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు ఆలోచించండి. మీరు వేసిన ఓటు మీ రాష్ట్ర యొక్క భవిష్యత్తును కానీ మీ భవిష్యత్తును కానీ ఎంత అంధకారంలోకి నెట్టిందో ఒక్కసారి మీరు పునఃపరిశీలించుకోండి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అనుభవం ఉందని చెప్పి అతన్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత 2014 నుంచి 19 మధ్యలో ఎన్ని అరాచకాలు ఎంత ఘోరంగా ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు మొత్తం అధపాతాళానికి పడిపోయిందో, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ 2019 నుంచి 24 వరకు అన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాటెవర్ టోటల్గా బేస్ రూట్ లెవెల్ నుంచి ఒక పునర్నిర్మాణం చేసుకొని ప్రజలకి పథకాలు అందిస్తూ ప్రజల వద్దకు పరిపాలన తీసుకువస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ముఖ్యంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 971 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్నది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పోర్టులను, ఫిషింగ్ హార్బర్లను కనుక కట్టి డెవలప్ చేస్తే ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉపాధితో పాటు ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన ఆదాయం వస్తుందని చెప్పి ఎంతో ముందు చూపుతోటి ఆ రోజు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు స్టార్ట్ చేసిండు. మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓడించిన తర్వాత, ఎందుకంటే మీ కళ్ళకు కనిపించే ఎన్నో అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాకపోతే అవి ఎల్లో మీడియా దుష్ప్రచారంలో మీరు నమ్మలేకపోయారు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక తప్పు ఏంటంటే తను చేసిన పనిని చెప్పుకోలేకపోయాడు. అంటే సింపుల్, నేను చేసిన పని మనం దాని గురించి ఒక చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది ప్రజలకు తెలిసిపోతుంది కదా, సోషల్ మీడియా ఉన్నది కదా, ఇన్ని టీవీ మాధ్యమాలు ఉన్నాయి కదా అనుకున్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయల పని చేసి కూడా కనీసం రూపాయి కూడా చెప్పుకోలేకపోయాడు. అదే చంద్రబాబు నాయుడు రూపాయి పని చేసి 1000 కాదు 1,00,000 రూపాయల పని చేసిన అని చెప్పుకునేంత అడ్వర్టైజ్మెంట్, అలాంటి ఒక నీచపు రాజకీయ లక్షణాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది ఏంటంటే నీతి, నిజాయితీ. ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట మీద ఉండాలనే ఒక దృఢ నిశ్చయం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తున్నది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇక నుండి మీకు ఏ పథకాలు రాకుండా అయిపోయినాయి. లాస్ట్ 1 ఇయర్లో ఒక్క పథకం కూడా మీకు వచ్చిందా? ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి.